జాగ్రత్త. నీ ఆఫీసులో, నీ ఇంటి పక్క, నీ ఉద్యోగ స్థలంలో చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యం చెల్లించే ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. సరే పదే పదే ఫోన్ చేస్తా ఉండేవాడట. ఏమండి మీ గొంతు చాలా బాగుందండి, మీరు భలే అందంగా ఉన్నారండి, ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎట్లా వెళ్ళి అని నోటుకొచ్చినట్టు వాడు కొంచెం సైడ్ ట్రాక్ కి తీసుకెళ్ళి మాట్లాడి చివరికి వాడికి బానిస అయిపోయి 3 పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 3 పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కువైట్ లో ఉన్న భర్తకు తెలిసింది. ఆవురావురమంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు. సోషల్ మీడియాలో, నీకు దండం పెడతా, ఎక్కడున్నారా నా భార్యగా నేను చేర్చుకో, ఒకవేళ నా భార్యగా ఉండటం నీకు ఇష్టం లేకపోయినా ఈ పిల్లలకు తల్లిగా నువ్వు ఉండు. పిల్లల ముఖం చూసైనారా రాలా. సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకున్నాడు. అవతలోడు సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకొని ఆ చివరికి ఈ అమ్మాయి తీసుకొచ్చిన బంగారం, డబ్బు ఇవంతా దోచుకొని వెళ్ళిపోయాడు. భర్తకు ముఖం చూపించలేక, కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక, పుట్టింటికి వెళ్ళలేక, పిల్లలకే ముఖం చూపించుకోలేక ఏ హోటల్లో ఉందో ఆ హోటల్లో ఊరేసుకుని చచ్చిపోయింది.